ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ పౌర్ణమి నాడు నీకొక అద్భుతం జరగబోతుంది. ఈ రోజే నీ కోరిక తీరబోతుంది. విన్నావంటే నీకే మంచిది. నిర్లక్ష్యం చేయకు తల్లి అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ రోజు మనకు అందిస్తున్నారండి. ఈ పౌర్ణమి నాడే దత్తాత్రేయుని జయంతి కూడా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఆ దత్తాత్రేయునికి నమస్కారం చేసుకుని ఆ దత్తాత్రేయుని నామం పలికినట్లయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి అని బాబా గారు మనకు ఈ సందేశం ద్వారా అందిస్తున్నారండి. అంతేకాదు, ఈ వీడియో ద్వారా బాబా గారు ఒక చక్కటి దత్తాత్రేయుని మంత్రం ఒకటి మనకు ఉపదేశిస్తున్నారు. దీన్ని ఈ రోజు రాత్రి లోపు ఎవరైతే 21 సార్లు నామజపం చేసుకుంటారో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా ఒక్క రాత్రిలో తీరిపోతాయి అని బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు. మరి బాబా గారు అందించే సందేశం ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అంటే, మనం ఎంతటి దుఃఖంలో ఉన్నా కూడా, ఎంతటి కష్టంలో ఉన్నా కూడా బాబా గారు ఇచ్చే సందేశం వినగానే మనకు ఆ దుఃఖం నుండి బయటపడగలుగుతాం. ఒక్కసారిగా మనసులో ఉన్న బాధ మొత్తం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ రోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో ఒక చక్కటి శిష్యుని కథ విందాం. ఆ తర్వాత బాబా గారు ఇచ్చే దత్తాత్రేయుని మంత్రం నేర్చుకుందాం. ఒక ఊరిలో శ్రీ గురుదత్త అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతను తన వృత్తిని తాను చేసుకుంటూ చాలని డబ్బుతో బ్రతుకుతూ ఉండేవాడు. అంతేకాదు, ఊర్లో ఉన్న వారిని చూసి వీరు నాకంటే బాగా డబ్బులో ఉన్నారు అంటూ ఈర్ష్యపడేవారు. వీళ్ళంతా కూడా మంచి రాజభోగాలతో వారి జీవితాన్ని గడుపుతున్నారు. నా బ్రతుకేంటి ఇంత దారుణంగా ఉంది, ఎందుకు ఈ బ్రతుకు అంటూ తిట్టుకునేవాడు. ఒకరోజు హిమాలయాల నుండి ఒక సాధువు వచ్చారు. ఆయన దర్శనం కోసం ఊరంతా వెళుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న శ్రీ గురుదత్త కూడా అక్కడికి వెళ్లి దూరంగా నిలబడ్డాడు. అక్కడ ఉన్నవారంతా దర్శనం చేసుకుని వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం దాకా ఆగి చూసి శ్రీ గురుడు మెల్లగా ఆ సాధువు దగ్గరకు వెళ్లి బోరున ఏడవడం మొదలు పెట్టాడు. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని ఆ సాధువు అడిగితే, స్వామి, నా జీవితంలో సంతోషం అన్నదే కరువైపోయింది. ఇక్కడ జీవిస్తున్న వారంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నా జీవితమే ఇలా ఏడ్చింది. ఎంతో దుఃఖంతో ఉన్నాను. ఈ బ్రతుకు నాకు నచ్చడం లేదు. మీరే ఏదైనా వరం ఇచ్చి నా జీవితాన్ని మార్చండి గురువుగారు అని అడుగుతాడు. ఆ సాధువుకి విషయం అంతా అర్థమైంది. ఎలాగైనా సరే ఇతనిని కనువింపు చెయ్యాలి అని తలచి, నాయనా, నీకు నీ జీవితంలో ఎలాంటి కష్టం రానివ్వకుండా నేను కాపాడుతూ వస్తాను. నేను హిమాలయాలలో తపస్సు చేసి సంపాదించిన శక్తిని నీకు వరంగా ఇస్తాను. నువ్వు నీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. మరుసటి ఉదయాన్నే ఆ శక్తి ప్రభావంతో ఎవరి జీవితం గొప్పది అని నీ మనసులో నువ్వు అనుకుంటావో వెంటనే వారి శరీరంలోకి వెళ్ళి వారి జీవితంలోకి వెళ్ళి నువ్వు జీవిస్తావు. అలా సుఖంగా నీకు నచ్చిన జీవితాన్ని గడుపు అని వరమిచ్చాడు. అది విన్న శ్రీగురుడు సంతోషం పట్టలేక వెంటనే పరుగున తన ఇంటికి చేరుకుని, అమ్మయ్య, ఈ రోజుతో ఈ సుఖం లేని జీవితం ముగిసిపోయింది. రేపటి నుండి నాకు నచ్చినట్టుగా హాయిగా జీవించవచ్చు అంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు ఉదయం లేవగానే ముందుగా ఊర్లోకి వెళ్ళి వెంటనే ఎవరి జీవితంలోకి ప్రవేశించాలి అంటూ వీధులలో వెతుక్కుంటూ ఉంటాడు. అలా ఒక వస్తువులు అమ్మే వ్యాపారి కనబడతాడు. అతను తన దగ్గర ఉన్న వస్తువులను అమ్మి కొంత డబ్బుని పోగు చేసి దాచి ఉంచుకుంటాడు. ఆ డబ్బుని చూసిన శ్రీగురుడు, అబ్బో, ఇతని దగ్గర చాలా డబ్బులున్నాయే, ఇతను పెద్ద ధనవంతుడిలా ఉన్నాడు అని చెప్పి అనుకోవడమే ఆలస్యం. ఆ వ్యాపారిలాగా మారిపోయాడు. వ్యాపారలాగా మారిన శ్రీగురుడు
వ్యాపారి ఇంటికి చేరుకుంటాడు. ఆ వ్యాపారి ఇల్లు చుట్టూ ఉన్న మనుషులు చూసి, ఎన్నో రకాల విందు భోజనాలు చూసి, మన శ్రీగురుడు ఇది కదా జీవితం అంటే, ఇంతకంటే గొప్ప జీవితం ఉంటుందా అంటూ హాయిగా పట్టు పరుపు మీద కూర్చుంటాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరు మనుషులు వచ్చి, మిమ్మల్ని యజమాని రమ్మంటున్నాడు అని వచ్చి మన శ్రీ గురు దత్తుడిని వెంట పెట్టుకుని యజమాని దగ్గరకు తీసుకెళ్తారు. అప్పుడు ఆ వ్యాపారి రెండు చేతులు కట్టుకొని యజమాని ముందు నిలబడడం చూసి మన శ్రీగురుడు బయటకు వచ్చి, అయ్యా, ఈ వ్యాపారి ఈ ఇంటి యజమాని అనుకున్నా, కానీ ఈ యజమాని ముందు పనిచేస్తున్న ఇతని జీవితమే ఇంత సుఖంగా ఉంటే ఇంకా ఆ యజమాని జీవితం ఇంకెంత సుఖంగా ఉంటుందో అంటూ ఆ యజమాని జీవితంలోకి ప్రవేశించాడు. అంతే, వెంటనే యజమానిగా మారిన శ్రీగురుడుకు ఎక్కడలేని సుఖం, ధనం, చిన్న వ్యాపారులందరూ కూడా ఆయన ముందు నిలబడి మర్యాదలు కూడా ఇస్తున్నారు. ఇలా గడుస్తున్న సమయంలో ఆ దేశ రాజు నుండి కొంతమంది సైనికులు, మంత్రి ఆ యజమాని దగ్గరకు వచ్చి ఏవో లెక్కలు అడుగుతున్నారు. వారిని చూస్తున్న యజమానికి చెమటలు పడుతున్నాయి. వారిని చూసి చాలా భయపడుతున్నాడు. అప్పుడు యజమానిగా ఉన్న మన శ్రీగురుడు, అదేంటి, ఇంత గొప్ప ధనవంతుడు, ఇంత పెద్ద వ్యాపారినైనా ఆ మహారాజు నుండి వచ్చిన వ్యాపారిని చూసి చాలా భయపడుతున్నాడు. రాజుగా ఉంటే ఇంత గొప్పగా ఉంటుందా అంటూ, ఈ రాజ్యం మొత్తం మహారాజు చేతిలోనే ఉంటుంది, మహారాజు జీవితం మరింత గొప్పదిగా ఉంటుంది అని తలచి వెంటనే మహారాజుగా మారిపోతాడు శ్రీగురుడు. మహారాజుగా మారిన శ్రీగురుడు ఇక ఇంతకంటే మహాయోగమైన జీవితం ఉండనే ఉండదు. ధనంకి ధనం, మర్యాదకు మర్యాద, నా మాట వినే గొప్ప సైన్యం, ఇంకేం కావాలి ఈ జీవితానికి, ఇక చాలు అనుకుని స్వేచ్ఛగా తన అధికారం చూపిస్తూ రాజ్యాన్ని తిరుగుతున్నారు. ఆ సమయంలో అది మండు వేసవి కాలం. అలా మహారాజు తన రాజ్యంలో తిరుగుతూ ఆ ఎండ తీవ్రతకు బాగా అలసిపోతారు. తన శక్తి అంతా క్షీణిస్తుంది. అప్పుడు మహారాజుగా ఉన్న మన శ్రీగురుడు సూర్యుడి వైపు అలాగే చూస్తూ, ఏమి సూర్యుడు ఎంత తేజస్సు గలవాడు, ఇప్పుడు నేనొక మహారాజుని, అయినా సరే నా శక్తిని పూర్తిగా క్షీణించింది ఈ సూర్యుడు, కాబట్టి నేను సూర్యుడిగా ఉంటే నాకింకెన్ని శక్తులు వస్తాయో అని చెప్పి వెంటనే సూర్యుడిలా మారిపోతాడు. అలా సూర్యుడిగా మారిన మన శ్రీ గురుదత్తుడు హాయిగా స్వేచ్ఛగా ఆకాశంలో తిరుగుతూ క్రిందకి చూస్తూ, ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి జీవితం అనుకొని, నా వేడికి ఎవరైనా సరే కరిగిపోవాల్సిందే అనుకుంటూ జీవిస్తున్నాడు. ఇలాగే వేసవి కాలం గడిచిపోతుంది. ఇక వానాకాలం వచ్చేసింది. వానాకాలంలో ఆ సూర్యున్ని మబ్బులన్నీ కమ్మేశాయి. ఆ సూర్యుడి కిరణాలు భూమిపై పడటం లేదు. సూర్యుడిగా ఉండి భూమి మీద తిరుగుతున్న ఏ ప్రాణిని చూడలేకపోతున్నాడు మన శ్రీగురుడు. ఆకాశమంతా మబ్బు పట్టిపోయింది. అప్పుడు మన శ్రీగురుడు అనుకున్నాడు, సూర్యుడే గొప్పవాడు, ఆయన ముందు ఏదీ కూడా నిలవదు అనుకున్నాను, కానీ ఈ మబ్బులు సూర్యుడిని కూడా కమ్మేసి కనబడకుండా చేసేశాయి. ఈ మబ్బులే గొప్పవనుకొని వెంటనే మబ్బులుగా మారిపోతాడు మన శ్రీగురుడు. అలా మబ్బులుగా మారిన మన శ్రీగురుడు హాయిగా చల్లగా విహరిస్తూ, సూర్యుడుగా ఉన్నప్పుడు సమయానికి రావడం, సమయానికి పోవడం లాంటివి ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు అని అనుకున్నాడు. ఇలా అనుకున్నాడు లేదో ఆకాశంలో పెద్ద గాలి వచ్చి ఆ మబ్బులను అతలాకుతలం చేస్తుంది. మన శ్రీగురుడికి ఏమీ అర్థం కాదు. ఆ మబ్బుల క్రింద ఉన్న చెట్లను కూడా విరిచివేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుంది. అప్పుడు మన శ్రీగురుడు అనుకున్నాడు, అమ్మో, ఈ గాలికి ఎంత బలం ఉంది, అంతటినీ ఊపేస్తుంది అనుకొని చాలా గొప్పది అనుకున్నాడు. వెంటనే గాలిగా మారి చెట్లను మబ్బులను భయపెడుతూ భూమిపై చాలా వేగంగా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న శ్రీగురుడికి ఒక పెద్ద బండరాయి కనబడుతుంది. ఆ బండరాయిని చూడగానే తనకున్న శక్తితో ఆ గాలితో ఆ బండరాయిని కదిలించాలని చూశాడు. ఎంత శక్తి వదిలి కదిలించాలని చూసినా ఆ బండరాయి చలనం లేకుండా అలాగే కూర్చుని ఉంటుంది. అప్పుడు శ్రీగురుడు అనుకున్నాడు, నేను ప్రతి ఒక్క దానిని కదిలించేలా చేశాను, కానీ ఈ రాయిని మాత్రం కదిలించలేకపోయాను, కాబట్టి నాకున్న శక్తి కంటే ఈ రాయే గొప్పది అనుకొని రాయిలా మారిపోతాడు. అలా బండరాయిగా మారిపోయిన శ్రీగురుడు
ఇక చాలు, ఈ బండరాయిని కదిలించేవారే ఉండరు, కాబట్టి ఇక నేను విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు చలనం అనేదే ఉండదు, కాబట్టి ఇక ఏ బాధలు చీకు చింతలు లేకుండా హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు అనుకున్నాడు. కానీ మరుసటి దినమే ఒక మనిషి వచ్చి ఆ బండరాయిని సుత్తితో కొట్టినట్టు శ్రీగురుడికి అనిపించింది. వెంటనే చూస్తాడు ఆ మనిషిని. ఎవడ్రా వీడు చిన్న సుత్తిని తెచ్చి ఇంత బాధని కలిగిస్తున్నాడు అనుకుని వెంటనే బయటికి వచ్చి చూస్తాడు. ఆ మనిషిని చూసి ఈ రాయిని కొట్టేంత శక్తి ఇతనిలో ఉంది అనుకుని ఇతను రాయి కంటే గొప్పవాడు అనిపించి వెంటనే ఆ మనిషిలోకి ప్రవేశిస్తాడు. తరువాత నేను ప్రవేశించిన ఆ మనిషి ఎవరిది అని కళ్ళు తెరిచి చూస్తే అది ఎవరిదో కాదు, మన శ్రీగురుడి యొక్క శరీరమే. ఇక శ్రీగురుడు ఆశ్చర్యపోతాడు. తను ప్రవేశించిన శరీరం మరెవరిదో కాదు, నాదే అంటూ ఆశ్చర్యపోతాడు. మన శ్రీగురుడు ఎవరో కాదు, రాయిని శిల్పాలుగా మారుస్తాడు. అలా ప్రతి ఒక్క రాయిని అతను పగలగొట్టి శిల్పాలను చెక్కేవాడు. ఇతని వృత్తి అదే. మన శ్రీగురుడు ఎన్నో గొప్ప గొప్ప జీవితాలను తిరుగుతూ ఆఖరిగా తన శరీరంలోకే ప్రవేశించి తన జీవితం ఎంత గొప్పదో నేర్చుకున్నాడు. తన జీవితం ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాత ఆ సాధువు దగ్గరికి మన శ్రీగురుడు వెళ్ళి, అసలు ఇంత శక్తిని ఎందుకు ప్రసాదించావు తండ్రి అని కోరుకొని, ఇంత జ్ఞానోదయం నాకు కలిగించినందుకు నేను కృతజ్ఞుణ్ణి, అలాగే నా జీవితం మళ్ళీ నాకు తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను, కాబట్టి భగవంతుడి ఇచ్చిన ఈ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకుండా చక్కగా సరిదిద్దుకుంటాను అని మన శ్రీ గురుదత్తుడు చెప్పి ఆ స్వామి దగ్గర సెలవు తీసుకుంటాడు. దీన్ని బట్టి బాబా గారు మనకు ఇస్తున్న ఈ సందేశం అందరికీ అర్థమైందనుకుంటాను. మన కష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక ప్రశ్న పుట్టింది అంటే ఖచ్చితంగా దానికి జవాబు అనేది కూడా పుట్టే ఉంటుంది. కాబట్టి మన కష్టం కూడా అంతే. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ కష్టం దేనికోసమో తెలియదు, కానీ అనుభవిస్తున్నాం. కానీ దానిని అనుభవించేటప్పుడు ప్రేమగా ఆ కష్టాలను నీ ఇష్టదైవంతో చెప్పుకుంటూ సంతోషంగా అనుభవించాలి. అంతేకాని ఈ కష్టాలన్నీ కూడా నాకే ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఇతరులతో పంచుకుంటే ఎలాంటి లాభము ఉండదు. కాబట్టి భగవంతుడు మంచి సందేశాన్ని అయితే ఈ రోజు బాబా గారు ఈ రోజు అందించారు అంటే నిజంగా మన అదృష్టమని చెప్పాలి. ఈ పౌర్ణమి నాడు నిజంగా మనం ఇలాంటి కథ వింటున్నాము అన్నా కూడా మన జీవితంలో కూడా ఏవో మార్పులనేవి జరగబోతున్నాయి. తప్పకుండా మన చుట్టూ దైవానుగ్రహం ఇమిడి ఉంది. నిజంగా బాబా గారు ఇంత గొప్ప సందేశం ఇవ్వడం మన అదృష్టం. ఈ పౌర్ణమి నాడు ఇంకొక చక్కటి దత్తాత్రేయుని మంత్రం కూడా నేర్చుకుందాం. ఈ మంత్రాన్ని ఈ రోజు కనీసం పడుకునే ముందు 21 సార్లు ఎవరైతే జపం చేసుకుంటారో వారి జీవితంలో దత్తాత్రేయుని అనుగ్రహం కూడా పొందుతారు అని బాబా గారు ఈ సందేశాన్ని అందించారు. మరి శ్లోకాన్ని స్క్రీన్ మీద ఇస్తాను, ఆలస్యం చేయకుండా అందరూ నోట్ చేసుకోండి. ఓం శ్రీ సాయి ద్రాం దత్తాయ నమః. ఓం శ్రీ సాయి ద్రాం దత్తాయ నమః అంటూ మీరు కనీసం అంటే 21 సార్లు జపం చేసుకుని రాత్రి పడుకునే ముందు మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో ఆ సమయంలో ఈ నామాన్ని పలుకుతూ పడుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది కనబడుతుంది. కాకపోతే నమ్మకంతో, శ్రద్ధ భక్తితో, దైవం మీద నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఏదైనా సరే సాధించగలుగుతారు. మరి ఈ శ్లోకం మీ అందరికీ నచ్చిందనుకుంటాను. అలాగే బాబా గారు ఇచ్చిన సందేశం కూడా అందరికీ అర్థమైందనుకుంటాను. మరి అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.